హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరుగుతోంది. యువత సమస్యలపైన బీఆర్ఎస్ గలం విప్పుతోంది. సంగ్రామ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ తీరుపైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ సంగ్రామ సభ నేపథ్యంలో సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా సభ ప్రాంగణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. మొత్తం మీద బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా సభలో పార్టీ నాయకత్వం ఎలాంటి సందేశం ఇస్తుందన్న అంశంపైన అందరి దృష్టి నెలకొంది. హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరుగుతుంది. యువత సమస్యలపైన బీఆర్ఎస్ గలం విప్పుతుంది. సంగ్రామ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రభుత్వ తీర్పున బీఆర్ఎస్ నేతల ఆగ్రహం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పటికైనా సరే హౌస్ అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ ఈ సంగ్రామ సదస్సుకు ఆహ్వానం ఉన్న నేపథ్యంలో వారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే హౌస్ అరెస్ట్ చేసినటువంటి వారిని, ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ రోజు ఉదయం శ్రీనగర్ కాలనీలో హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ బీఆర్ఎస్ నేత హౌస్ అరెస్ట్ చేశారు. పటోల కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన కొందరు నేతల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సభ సక్సెస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే హౌస్ అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకుండా పోతుంది అని, సో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తే ఈ సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సభ సక్సెస్ కాకుండా ఈ విధమైనటువంటి కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒకవైపు ఆ సభకు తరలిస్తున్నటువంటి నిరుద్యోగులను, యువతని గుర్తించి వారిపైన కేసులు బనాయిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నట్టుగా కూడా మాకు సమాచారం అందుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వైఖరి సరైనది కాదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, సో అందుకు సభకు నిన్నటి వరకు కూడా పర్మిషన్ రాకపోతే హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తుంటే మరోవైపు ఇలాంటి అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి వారిని విడుదల చేయాలని, మరోవైపు యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి నిరుద్యోగులు యువతను ముఖ్యంగా అడ్డుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా, అడ్డుకున్నటువంటి వారిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. చక్రి, ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి యూత్ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వానికి గుర్తు తెచ్చేలా కూడా వెంటనే అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. చక్రి, అయితే సైదులు, ఈ సభకు వచ్చిన యువత విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది? సంగ్రామ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? సైదులు, సభకు వచ్చేటువంటి నిరుద్యోగులు యువత, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో హామీ వెంటనే నెరవేర్చాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెబితే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని అంటేనే ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఓట్లు వేశారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా సభకు వస్తున్నటువంటి నిరుద్యోగులు యువత చెప్తున్నటువంటి పరిస్థితి. అవసరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే
సభలో ముఖ్యంగా మాట్లాడే నేతలు ఇటు మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుందని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడే అవకాశం ఉంటుందని, మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అట్లా అబ్జర్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తుంటే నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చాలని ఇప్పటికైనా సరే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే మరో 2.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలని విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి తూతూ మంత్రంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా పోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ముఖ్యంగా జాబుల కొరత రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నదని, రోజు రోజుకు నిరుద్యోగులు సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉందని, మరోవైపు ప్రైవేట్ పరిశ్రమలలో ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తానటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి ముఖ్యంగా మహిళలు వారందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ స్కూటీలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ స్వయంగా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా నేనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఇస్తానటువంటి నిరుద్యోగులకు ఇస్తానటువంటి హామీ, అదేవిధంగా స్కూటీలు స్వయంగా నా చేతుల మీద ఇస్తానని చెప్పేసి కూడా ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియం వేదికగా సభను ఉద్దేశించి మాట్లాడేటువంటి ప్రియాంక గాంధీ గెలిచిన తర్వాత కనీసం తెలంగాణలో అడుగు పెట్టలేని పరిస్థితి ఇవాళ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేస్తున్నారని, ఆనాడు అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీ అనేక హామీలు నిరుద్యోగులకు ఇచ్చారని, పై చర్చ అనే ఒక కార్యక్రమం తీసుకొని నిరుద్యోగులతో భేటీ అయిన తర్వాత వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ దండుకున్న తర్వాత ఇవాళ నిరుద్యోగులు మోసం చేస్తుందని చెప్పేసి కూడా సభకు హాజరవుతున్నటువంటి నిరుద్యోగుల యువత అదే అంశం పైన మాట్లాడుతున్నారు చక్రి. కాబట్టి ఇప్పటికైనా సరే అరెస్ట్ అయినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా సభ సక్సెస్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులు అంటున్నారు చక్రి. సైదులు, ఈ హైకోర్టు సభకు అనుమతి ఇచ్చినప్పటికీ ఈ ముందస్తు అరెస్టులు నిర్బంధాలను పోలీసులు చెబుతున్న అధికారిక కారణాలు ఏమిటి సైదులు? పెద్ద ఎత్తున సభకు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అక్కడ రోడ్డు పైన బెటాయిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ముందస్తుగా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. వాస్తవంగా అయితే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోడ్డు పైన ఎవరు కూడా బెటాయించకుండా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా సభ నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలకు హైకోర్టు సూచన చేసింది. సో అందుకు హైకోర్టు ఆదేశాల మేరకు సభ నడిపిస్తామని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇటు నిరుద్యోగులు, యువత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరైతే అక్కడ అవసరమైతే నిరసనకు దిగి అవసరమైతే రోడ్డుపైకి వచ్చి బెటాయిస్తారని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్న నేపథ్యంలోనే అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులు బయటికి చెప్పినప్పటికీ కూడా సో ముందస్తుగా మేము ఇలాంటి సమస్య తలెత్తుందా అనే అనుమానం కలుగుతుంది కాబట్టి నేతల్ని అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.